హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సిఇఓ 27వ భాగాన్ని వినేద్దాం. రెస్టారెంట్లో టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటుండగా కీర్తి చూపులు కొంచెం దూరంగా ఉన్న ఇంకో టేబుల్లో కూర్చునున్న ఇద్దరు మనుషులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకుని వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు అన్ను. వాళ్ళ చుట్టూ ఎవరూ లేనట్లు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటున్నారు. వాళ్ళని చూసిన కీర్తి షాక్ అవుతుంది, కంగారు కూడా పడుతుంది. ఎందుకంటే అక్కడ కూర్చొని ఉండేది మన అక్షయ్ బాబు. అక్కి అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఏమైంది కీర్తి, చైర్ బాగోలేదా? అదేం లేదు, కూర్చుంటున్నాను అంటూ కంగారుగానే కూర్చుంటుంది. ఈ వెధవేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? అయినా ఈ అమ్మాయి ఎవరు, మనం ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటూ ఉండగా, ఏయ్ కీర్తి, ఇప్పుడు నువ్వు ఎవరా ఆ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటే ఆ అబ్బాయి చేతికి రెడ్ అండ్ హ్యాండ్గా దొరికిపోతాడు అని కీర్తి మనసులోని ఇంకో కీర్తితో మాట్లాడుతుంది. అవునవును, ముందు అక్కి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా అంటూ హా కాల్. అయ్యో అదెలా, ఇక్కడే అభయ్ సార్ ఉన్నారే. హా ఐడియా అంటూ వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది. రే అక్కి మంకీ, నువ్వు ఉన్న రెస్టారెంట్లో నేను మీ అన్నయ్య ఉన్నాం. నేను నిన్ను చూసేశాను. ఒకే స్ట్రాలో నువ్వు ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగింది చాలు, ఇంకా వదిలేసి మిగిలింది మీ అన్నయ్య చూడకముందే వెళ్ళు అంటూ. కానీ మన అక్షయ్ బాబుకి ఆ మెసేజ్ శబ్దం ఎక్కడ వినిపిస్తుంది? ఒకవేళ వినిపించినా కూడా చూడలేదు. కీర్తికి టెన్షన్ పెరుగుతుంటుంది. ఏం చేయాలి? ఒకవేళ అబ్బాయి సార్ అక్కీని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటే ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తాయి. అయ్యోయ్యో అయ్యోయ్యో అనుకుంటూ మనసులోనే అనుకుంటుంది. అప్పటి వరకు మెనూ లిస్ట్ చూస్తున్న అబ్బాయి కీర్తిని చూస్తాడు. కీర్తి ఏదో టెన్షన్ పడుతుండడం తన మొహంలో క్లియర్గా తెలుస్తుంది. ఏమైంది అని అడిగినా చెప్పదు. కనీసం ఫుడ్ మెనూ ఇచ్చి డైవర్ట్ చేద్దామని అనుకుంటూ, కీర్తి ఏం కావాలో నువ్వే ఆర్డర్ చేయి అంటాడు. అదే మీకు తెలుసుగా సార్, మీరే చేసేయండి. నేను అంటూ ఎలా చెప్పాలో తెలియక మదన పడుతుంటే, యు వాంట్ గో వాష్రూమ్? కరెక్ట్. వాట్? నథింగ్ సార్, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్తుంది. అబ్బాయి చిన్నగా నవ్వుకుంటూ బేరర్ని పిలుస్తాడు. బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్తాడు. అబ్బాయి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కీర్తి వాష్రూమ్లోకి వెళ్ళి ముందు మొబైల్ తీసి అక్షయ్కి కాల్ చేస్తుంది. అక్షయ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అబ్బా, ఎవరు ఈ టైంలో డిస్టర్బెన్సు అంటూ, ఒక్క నిమిషం లాస్య అంటూ ఫోన్ పైన స్క్రోల్ అవుతున్న పేరు చూస్తూ, కీర్తి ఎందుకు ఇప్పుడు చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రే వెదవా, మెసేజ్ పెట్టాను చూడకుండా ఎంతసేపు కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటావు అని తిడుతుంది. కీర్తి ఏం మాట్లాడుతున్నావు? నేను కూల్ డ్రింక్ ఏంటి, నేను మ్యూజిక్ క్లాస్లో ఉన్నాను అంటూ చుట్టూ చూస్తుంటాడు. ఆహా, ఎంత కరెక్ట్గా చెప్తున్నా, నేను ఆ మ్యూజిక్ క్లాస్లోనే ఉన్నాను వంకి. బట్ నువ్వు మ్యూజిక్ క్లాస్కి ఎందుకు వచ్చావు? రే మంకీ, నేను మీ అన్నయ్య నువ్వు రెస్టారెంట్లోకి వచ్చాం, నువ్వున్న రెస్టారెంట్లోకి. అక్షయ్ ఒక్కసారిగా కళ్ళు గుడ్లు పెద్దవి చేసి వాట్ అంటూ చిన్నగా మాట్లాడుతూ బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటాడు చుట్టూ. కీర్తి ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నేను నిన్ను చూశాను, నువ్వు నీ లవర్ ఒకే కూల్ డ్రింక్ అని అంటుండగా, ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను వాష్రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ముందు నువ్వు రెస్టారెంట్లో నుంచి మీ అన్నయ్య కంట్లో పడకుండా బయటికెళ్ళు. ఓకే ఓకే థ్యాంక్ యూ. హా, దీనికేం తక్కువ లేదు. కోప్పడికే, నీకు చెప్పలేదనేగా. నా లెక్క మళ్ళీ చూస్తాను, నువ్వు వెళ్ళు ముందు అంటుంది కీర్తి. వెంటనే విషయం తనలెవరికి చెప్పి అక్షయ్ కర్చీఫ్ కట్టుకుని బిల్ పే చేసేసి బయటికి వెళ్ళిపోతాడు. కీర్తి వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటూ అక్షయ్ వెళ్ళడం చూసి అమ్మయ్య అనుకుంటుంది. కీర్తి, ఆర్ యూ ఓకే? ఎస్ సార్, ఐఎమ్ ఓకే. ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను. నువ్వేదో ప్రశ్న అడగాలన్నావు కదా. అవును సార్. అడుగు. అడిగితే మీకు అమ్ముని జ్ఞాపకం చేసినట్లు అవుతుంది. వద్దులేండి, ముందు లంచ్ తిన్నాక మాట్లాడతాం అని మనసులో అనుకుంటుండగా, ఏంటి మళ్ళీ ఆలోచనలో పడ్డావు? అదేం లేదు సార్, ముందు లంచ్ తిందాం, ఆకలిగా ఉంది, తర్వాత అలా బయట పార్క్ ఉందిగా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, నీ ఇష్టం. ఫుడ్ అంతా వచ్చేస్తుంది. ఆ ఫుడ్ చూడగానే ఇద్దరికి ఎందుకు సార్ ఇన్ని ఐటమ్స్ ఉంది, అన్నీ క్వాంటిటీ తక్కువగానే ఉంటాయిలే కీర్తి, అన్నీ ట్రై చేయి. ఉఫ్ అని గాలి ఒక్కసారిగా తీసుకుంటూ వదులుతుంది. అబ్బాయి పెదవులపై చిన్న చిరునవ్వు. ఫుడ్ తినడం మొదలు పెడతారు. శ్రీజ, కీర్తిని ఏమైనా అడిగావా? ఎక్కడా? నైట్ బాగా టైర్డ్గా ఉందని నిద్రపోయిందక్క. ఇదేమో ఉదయం అలా హాస్పిటల్కి అని వెళ్ళి, అలాగే ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళి ఈవినింగ్ వస్తానని చెప్పింది. ఓకే, ఈరోజు నైట్ నువ్వు ఎలాగైనా అడిగి తెలుసుకోవాలి శ్రీజ. హా, ట్రై చేస్తానక్క. శ్రీజ ఆలోచిస్తూ ఉంటుంది. అక్కి కంగారుగా బైక్ డ్రైవింగ్ చేస్తూ మ్యూజిక్ క్లాస్కి చేరుకుంటాడు. అక్కి ఏమైంది అని
రెస్టారెంట్ నుంచి అడుగుతున్నా ఏంటి ఏమీ చెప్పవు. లాస్య, మా అన్నయ్య కాబోయే వదిన అదే రెస్టారెంట్కి వచ్చారు. వాట్? హా, అవును. నీకెలా తెలుసు? కీర్తి కాల్ చేసింది. ఓ, నీకు కాబోయే వదిన నీ ఫ్రెండ్ కీర్తినే కదా? ఆ, అవును. తనే మనల్ని చూసి కాల్ చేసింది. ఓకే, షీ సేవ్స్ అజ్. ఎస్, ఓకే వెళ్దాం పద క్లాస్కి. ఓకే అంటూ ఇద్దరూ క్లాస్కి వెళ్తారు. కీర్తి అభయ్ ఒకరితో ఒకరు నేరుగా ఏం మాట్లాడుకోలేదు, కానీ మనసులో మాత్రం చాలానే మాట్లాడుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేశారు. బిల్ పే చేసేసి అక్కడే ఉన్న పార్క్లో కూర్చున్నారు. కీర్తి పక్కన ఒక 2 సంవత్సరాల వయసున్న పాప ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఆ పాపనే చూస్తూ ఉంది. కీర్తి ఏదో మాట్లాడాలి అన్నావు అన్నాడు. "హ్మ్, మాట్లాడతాను. ఆ పాపని చూసారా? కల్మషం లేని ఆ నవ్వు, ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటే మనసులో తెలియని సంతోషం. మళ్ళీ తిరిగి ఆ వయసుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు" అంటుంది. చెప్తున్నంతసేపు కీర్తినే చూస్తూ ఆ చిన్న పాపనే నవ్వులోనే కాదు, ఇప్పుడు నువ్వు నవ్వుతున్న ఈ చిన్న చిరునవ్వుతో కూడా కల్మషం లేదు. ఆ మాటకి కీర్తి అభయ్ వైపే చూస్తుంది. నిజమే చెప్తున్నాను. కీర్తి ఏం మాట్లాడదు. సరే వదిలే, ఏదో క్వశ్చన్ అడుగుతానన్నావు. మీరింతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? సూటిగా కీర్తి ఆ ప్రశ్న అడిగేసరికి ఒక్కసారిగా అమ్ము మొహం కళ్ళ ముందు మెదలడం మొదలైంది. జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అభయ్ మొహం ఒక రకమైన బాధగా మారిపోయింది. గుండె బరువెక్కింది. ఆ రోజుల్లోకి మెల్లగా వెళ్ళబోతున్న అభయ్ని సార్, సార్ అనే పిలుపు మళ్ళీ ఈ రోజుల్లోకి తీసుకునొచ్చింది. ఈ లోకంలోకి మళ్ళీ వచ్చేలా చేసింది. ఏమైంది సార్? ఎవరినైనా ప్రేమించారా అని కీర్తి నోటి నుంచి మళ్ళీ వినపడింది. కీర్తి ప్లీజ్ అంటూ కూర్చున్నవాడు కాస్త టక్కని లేచి 2 అడుగులు ముందుకు వేశాడు. సారీ సార్, మీరు నిజంగానే ఎవరిని ప్రేమించి ఉండరని ఈ ప్రశ్న వేశాను. మీరు ఇలా రియాక్ట్ అయ్యారు అంటే మీ జీవితంలో ఇంతకు ముందు అని అంటుండగాని కీర్తి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్దామా అని అడుగులు ముందుకు వేశాడు. మీరు ఇలా రియాక్ట్ అవుతారని నాకు తెలుసు సార్, అందుకే భోజనం చేసేటప్పుడు అడగలేదు. మీరు ఇంతగా అమ్ము గురించి ఫీల్ అవుతున్నారంటే ఎంతగా ప్రేమించుంటారు. మేబీ అమ్ము బ్యాడ్ లక్ అనుకుంటా అలా చనిపోయి మీకు దూరం అవ్వడం అనుకుంటూ అభయ్ వెనకాలే మెల్లగా నడుస్తూ కారులో కూర్చుంది. అబ్బాయి చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు. సారీ సార్ అంది. కారు ఫాస్ట్గా ముందుకెళ్తుంది. కీర్తికి పరిస్థితి కొంచెం అర్థమైంది. అందుకే ఇంకేం మాట్లాడకుండా కామ్గా ఉంది. అబ్బాయి కూడా ఏం మాట్లాడకుండా అర్ధగంటలో వెళ్లాల్సిన కార్ 20 నిమిషాల్లో చేరుకుంది ఆఫీస్కి. అంత ఫాస్ట్గా వచ్చేశాడు. కీర్తి దిగి లోపలికి వెళ్తుంది. కార్ పార్కింగ్ కోసం వాచ్మెన్ కీస్ ఇచ్చేసి అబ్బాయి కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళ ఛాంబర్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీ, అఖిల్ అబ్బాయి అదిలోనే ఉంటారు. అబ్బాయి నేరుగా వచ్చి రూమ్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు. ఏంటి బావగారు, లంచ్లు ట్రీట్లు మాకులేవా? ఓన్లీ కాబోయే భార్యకేనా అంటూ కామెడీ చేస్తాడు అఖిల్. అంతేగా మరి, భార్య వస్తే మిగిలిన వాళ్ళందరూ పరాయి వాళ్ళే అవుతారు అంటాడు అఖిల్కి సపోర్ట్గా శ్రీ. ఇక్కడ ఇద్దరూ చేసే తప్పేంటంటే అబ్బాయి మైండ్ ఎలా ఉందని తెలుసుకోకుండా మాట్లాడడం. అప్పుడు నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఎవరైనా ఫిక్స్ అయ్యారు అంటే నువ్వు కూడా ఇంకా లంచ్లకి షాపింగ్కి వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒక్కడినేనా ఒంటరి అంటూ ఏకాకిలా అన్నమాట అంటూ ఉండగా షటాప్ గాయ్స్ అంటూ పక్కనే ఉన్న ఫైల్ తీసి కింద పడేస్తాడు. వాళ్ళ మాటలకి విరక్తి చిరాగ్గా అనిపించి ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు కాస్త పైకి లేచారు. ఏమైంది అభి అని అడిగాడు శ్రీ. కీర్తితో అంటూ ఉండగా అఖిల్, మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది అంటాడు అభి. వాట్ అన్నాడు అఖిల్. హా, ఏమని చెప్పేది, ఎలా చెప్పేది సమాధానం? శ్రీకి అర్థమైంది ఆ అమ్మ గురించి కీర్తి తెలుసుకోవాలనుకుంటుందని. కానీ ఎందుకు కీర్తి, అమ్ము చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయకు ప్లీజ్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీ. కీర్తి చాలా అప్సెట్గా ఉంటుంది. అనవసరంగా అడిగాను అభయ్ సార్ని, అడిగి బాధ పెట్టాను. అయినా నీకెందుకే కీర్తి ఇంత నోటిదూలా, కాస్త కుదురుగా ఉండవే. అమ్ము చనిపోయిందని శ్రీ సార్ చెప్పారు కదా, మరి ఇంకెందుకు అలా అడిగి డిస్టర్బ్ చేసి మానిపోయిన గాయాలకి మళ్ళీ గాయం చేస్తావు, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తావు. పిచ్చా నీకు అని ఒక పక్కన మనసు చెప్తుంటే, అయినా అడిగితే తప్పే ఉంది, తనకి కాబోయే భార్యవి నువ్వు, అతని గురించి అన్నీ తెలుసుకోవాలి కదా. తన మరదల్ని ప్రేమించాడు కానీ చనిపోయింది, కానీ ఎంతగా తన్ని ప్రేమించాడు. ఆ మనసులో ఉన్న అమ్ము జ్ఞాపకాలు, తన నిజమైన మొహం ఇవన్నీ నీకు తెలియదు కదా అని ఇంకోవైపు ఇంకో మనసు చెప్తూ ఉంటే, కీర్తి చేసింది తప్ప కాదా అని గజిబిజిలో కీర్తి ఆలోచనలు వేగంగా వెళ్తున్నాయి. అభి, ఎందుకంత కోపపడతావు? ఇవన్నీ చాలా కామన్ రా. ఇప్పుడు పెళ్ళంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఇలా అంటుండగా శ్రీ, అవును నిజమే, నువ్వు చెప్పేది నిజమే. కీర్తి నన్ను అలా అడగడంలో తప్పులేదు, అందుకు నేను కోపంగా లేను. మరెందుకు అని అనుకుంటున్నారా?
కీర్తినే అమ్ము అని తెలిసి కూడా తనకి చెప్పలేకపోతున్నాను అందుకు అంటాడు అభయ్ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తూ. ఇద్దరు షాక్ అవుతారు. ఏంటభి నువ్వు చెప్పేది అన్నారు ఇద్దరు ఒకేసారి కోరస్లో. అభయ్కి అప్పుడు ఏం చెప్పాడో అర్థమైంది. చెప్పేశానా షట్ అనుకుంటూ ఉన్నాడు మనసులో. అభి నిన్నే అడిగేది కీర్తినే అమ్మునా? అవును కీర్తినే అమ్ము అమ్మునే కీర్తి. ఇద్దరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. నిజంగానే అనే అనుమానం. లేదభి నువ్వు కీర్తి అమ్ములాగా అనుకుంటున్నావు కాబట్టి అలా అనిపిస్తుంది నీకు. లేదు నాకు ఖచ్చితంగా తెలుసు. నేను కీర్తిని అమ్ములాగా ఊహించుకోలేదు అదే నిజం. మాకేం అర్థం కావడం లేదా అభి అమ్ము ఫీవర్తో అని అఖిల్ అంటుండగా. ఫీవర్ కాదు ఇంకోటి. ఆ ఇంకోటి ఏంటి అని మీ ఇద్దరికీ తెలుసు. అదే అది అభి నీకు అంటూ తడబడుతున్నాడు అఖిల్. నాకన్నీ తెలిసింది అఖిల్. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు చనిపోయింది మన అమ్ము కాదు వేరే అమ్మాయి. మనం అమ్ము అనుకున్నాం అంతే అన్నాడు అభయ్. నిజంగానే నువ్వు చెప్తుంది నిజమా అభి అంటూ కళ్ళ నిండా నీళ్లతో అడిగాడు అఖిల్. తన తోడబుట్టిన చెల్లి బ్రతికే ఉందని ఆ మనసు గంతులేస్తుంది. ఎస్ అంటూ అభయ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ మన అమ్ము మన అఖిలాష నమ్మలేకపోతున్నాను. శ్రీ కూడా వెళ్ళి హత్తుకుంటూ నిజమే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇద్దరు దూరం జరుపుకుంటూ అవును నీకెలా తెలుసు అని అడిగాడు శ్రీ. చెప్తాను కానీ ఇప్పుడు ఇక్కడ కాదు ఆఫీస్ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అన్నాడు అభయ్. అంతవరకు నేను ఎదురు చూడలేను నాకిప్పుడే నిజం తెలియాలి అంటూ అఖిల్ వెళ్ళి ఆ డోర్ ఒక్కసారిగా ఓపెన్ చేసి బయట చూస్తాడు. అందరూ వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్ని పిలిచి మేము కొంచెం బిజీగా ఉన్నాం 1 గంట సేపు మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు ఎనీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఓకేనా? ఓకే సార్. అఖిల్ డోర్ లాక్ చేసి చెప్పు అంటాడు. అఖిల్ క్యూరియాసిటీ అర్థం చేసుకున్న అభి ఓకే చెప్తాను కూర్చోండి అంటూ అభయ్ తన చైర్లో కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు. లాస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కీర్తికి పాయిజన్ అటాక్ అవ్వడం వలన హాస్పిటల్లో అడ్మిట్ చేశాం కదా. అవును నా వల్లనే ఇలా అయిందని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. కీర్తి అమ్మగారు ఏడుస్తూ ఎందుకు నా కీర్తికి ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుందని ఏడుస్తుంటే అక్కడ నా వల్ల కాలేదు ఉండడానికి. అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడే కీర్తి వాళ్ళ నాన్నగారు ప్రసాద్ అంకుల్ నా వెనకాలే వచ్చారు అంటూ అభయ్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తాడు. బాబు అభయ్. అభయ్ ఆ గొంతు వినిపించిన వైపు చూస్తే ప్రసాద్ అంకుల్ మీరా ఏంటి అంకుల్ చెప్పండి. అక్కడ కూర్చుని మాట్లాడుకుందామా అంటూ ఒక ముగ్గురు కూర్చునే బెంచ్ లాగా ఉంటే చూపిస్తాడు. ఓకే అంకుల్. ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. చెప్పండి అంకుల్. అభయ్ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. కీర్తి అంటే నీకు చాలా ఇష్టమని అనుకుంటున్నాను. అంకుల్ మీరు కంగారు పడకండి కీర్తికి ఏం కాదు నేనేమీ అవ్వనివ్వను. ప్రసాద్ ఆ మాటకి చాలా ఇంప్రెస్ అవుతాడు. సంతోషం బాబు. నా కూతుర్లు ఇద్దరు ఏదో జన్మలో ఏదో అదృష్టం బలంగా చేసుకుని ఉంటారు. బంగారం లాంటి భర్తలు దొరికారు వాళ్ళకి. కరుణని కూడా సంతోష్ చాలా బాగా చూసుకుంటాడు. అలానే వాళ్ళది ప్రేమ పెళ్లి కూడా కాదు. నేను చూసిన అబ్బాయి. సంతోష్కి ఏమైనా అయ్యుంటే కరుణ ఈ జన్మలో కోలుకొని మామూలుగా ఉండేదే కాదు. కరుణ అంటే కీర్తికి చాలా ఇష్టం. నిజంగానే చెప్తున్నాను. తన సొంత చెల్లెలుంటే కూడా కరుణని ఎంత ఇష్టపడి ఉండేదే కాదు. అబ్బాయి ఒక్కసారిగా ప్రసాద్ మాటలకి ఆశ్చర్యపోయాడు. అంకుల్ మీరిప్పుడు ఏదో అన్నారు. నేనేదో మాటల్లో అనలేదు అబ్బాయి. నీకు కీర్తి గురించి చెప్పాలనుకున్నాను కానీ నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అంకుల్ ప్లీజ్ మీరు ఎలాంటి విషయమైనా నాతో ధైర్యంగా చెప్పొచ్చు. దాని కారణంగా చూపించి కీర్తిని నేను పెళ్లి చేసుకోను అనే భయం మీకు అవసరం లేదు. ఎందుకంటే కీర్తిని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రసాద్ మనసులో అంత ఇంత సంతోషం కాదు ఆ మాట అభయ్ నోట వినగానే. కాబట్టి మీరు కీర్తి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అన్నాడు. నేను కీర్తికి కాబోయే భర్తని తనతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. తన గురించి అన్ని విషయాలు నాకు తెలిస్తే ఇంకా మంచిది. అసలు నేనే మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఉండాలి కదా. అంకుల్ ఐఆమ్ సారీ. అయ్యో మీరెందుకు బాబు సారీ చెప్తున్నారు. అంకుల్ ప్లీజ్ మీరు అంటూ దూరం చేయకండి. నువ్వు అనే చెప్పొచ్చు. నేను ఇవ్వాల్సిన కనీస మర్యాద బాబు ఇది. మీరు మీ అమ్మాయిల్ని ఇలాగే పిలుస్తారా? అంటూ చిన్న చిరునవ్వుతో సరే కొంచెం సమయం పడుతుందిలే అభయ్. అభయ్కి వచ్చారు అదే ముందుకు తీసుకుని వెళ్తుందిలేండి. ఇప్పుడు చెప్పండి అంకుల్. కీర్తి అంటూ అనుమానంగా చూస్తాడు. నీ అనుమానం నిజమే అభయ్. కీర్తి మా కన్న కూతురు కాదు. అభయ్ షాక్లో ఉండిపోతాడు. అవును బాబు అంటూ ప్రసాద్ భాగ్యాల రెండవ కూతురు చనిపోవడం, అదే రోజు కీర్తి దొరకడం, కీర్తి కండిషన్ గురించి డాక్టర్స్ చెప్పడం, చనిపోయిన తన కూతురు స్థానంలోకి ఆ దేవుడే ఇంకో కూతుర్ని పంపాడనుకొని నా కన్న కూతురి పేరే కీర్తి అని పెట్టి అలాగే పెంచుకున్నాం అంటూ జరిగిందంతా చెప్తాడు ప్రసాద్.
అంతా వింటున్న అబ్బాయికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. కీర్తి వెనకాల ఇంత నెగిటివ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ నిజం నాకు నా భార్య కరుణకు మాత్రమే తెలుసు అబ్బాయి. నీ ఇంట్లో వాళ్ళు వచ్చి కీర్తిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నామని చెప్పినప్పుడే నేను నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ నువ్వు కాకుండా వేరే అబ్బాయి ఎవరైనా కీర్తి జీవితంలో కూర్చుంటే చెప్పడానికి కొంచెం సంకోచించుంటాను. ఎందుకంటే నీకు తెలియంది ఏమీ లేదు. కులాలు మతాలు అంటూ ఇంకా భేదభావాలు చూస్తున్న రోజులు పోలేదు. భాగ్యకి నేను ఇలా చెప్పాలనుకుంటున్నానని చెప్పగానే వద్దంటే వద్దని కోపం తెచ్చుకుంది. మీరు ఇంకా కీర్తి మన కూతురు కాదని అంటే ఊరుకోను అంది. అంత ప్రేమ మాకు కీర్తి అంటే. అదెందుకో తెలీదు. కరుణ కంటే కీర్తి అంటేనే అంత ఇష్టం. కరుణకి ఆ విషయం తెలుసు, కానీ ఏ రోజు కీర్తి తన సొంత చెల్లెలు కాదని ఇంతవరకు అనలేదు. ఇంకా చెప్పాలంటే ఆ అక్క చెల్లెలు ఒకరి మీద ఒకరు ప్రాణమే పెట్టుకున్నారు. ఎమోషనల్ అవుతూ చెప్తున్నాడు ప్రసాద్. నిజమే అంకుల్. అసలు ఈ పెళ్లి అంత ప్రేమ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టే కీర్తి ఒప్పుకుంది. వాట్ ఏ గ్రేట్ అని మనసులో అనుకుంటూ, మరి నాకెందుకు చెప్పారు అంకుల్? తెలీదాబాయ్. ఎప్పుడైతే నువ్వు పెద్ద అల్లుడు ప్రాణాలు ఏమీ ఆశించకుండా కాపాడావో అప్పుడే నీ మంచితనం, నీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి. అందుకే నీ దగ్గర ఈ నిజం దాచాలనుకోలేదేమో. ఇంకో నమ్మకం కూడా, నువ్వు కీర్తిని చాలా ప్రాణంగా ప్రేమించావని నా మనసు చెప్తుంది కాబట్టి. మీ కుటుంబం నిజంగానే చాలా గ్రేట్ అంకుల్. ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో కీర్తి పెరగడం నిజంగానే అదృష్టం చేసుకుని ఉండాలి. మేబీ అందుకే అలా జరిగి తన గతం మర్చిపోయి ఉంటుంది. మీ కన్న కూతురు కాకపోయినా ఇంత మంచిగా పెంచి చదివించి మంచి సంస్కారం నేర్పించారు. ఇంకా చెప్పాలంటే మీ కుటుంబం కోసం కీర్తి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అలా ఉంది అంటే దానికి కారణం మీ అందరి మీద ఉన్న ప్రేమ మాత్రమే. ఎందుకంటే తనకు తెలియదు ఇలా తన జీవితంలో ఇంకో నిజం ఉంది అనే సంగతి. ఇంకా తెలిసిందంటే మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ గౌరవం పెరుగుతుంది. వద్దు బాబు, కీర్తికి జన్మలో ఈ విషయం గురించి తెలియకూడదు. ఒకవేళ తనకి గతం గుర్తుకొస్తే ఎలా నేను అడగచ్చు. అలా జరిగి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఏదో ఒక రోజైనా ఆ టాపిక్ వచ్చుంటుంది, కానీ రాలేదు. సో ఇంకా కీర్తి తన గతం గుర్తుకొస్తుందని మేము అనుకోవడం లేదు. రావడానికైనా ఆ గతం తాలూకు ఏంటో కూడా మనకి తెలియదు కాబట్టి సమస్య రాదు. గుర్తుకు రాని గతం గురించి కీర్తి ఇబ్బంది పడడం కానీ, ఇన్ని రోజులు కన్న తల్లిదండ్రి అక్క దగ్గర పెరిగాననుకున్న తన సొంత వాళ్ళు నిజంగా తన వాళ్ళు కాదని తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు బాబు. డాక్టర్ కూడా అదే విషయాన్ని మాకు చెప్పారు. కీర్తికి గతం గుర్తుకు రాదు. మీరిప్పుడు నిజం చెప్పారు అంటే తన గతం గురించి ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుందని. అలా తీసుకోకూడదంటూ. డెఫినెట్లీ అంకుల్. నాకు సంబంధించి కీర్తి మీ కూతురు. ఇది మన నలుగురు మధ్యలోనే ఉండనివ్వండి. మా ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని కాదు. ఒకరి చెవిలో పడిందంటే ఇంకో చెవికి ఈజీగా చేరుకుంటుంది. ఏదో ఒకరోజు ఆ విషయం కీర్తి చెవికి చేరుకుంటుంది. అందుకే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అండ్ నాకు కూడా మీరు చెప్పారనే సంగతి ఆంటీకి కరుణకి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదొక ఫీలింగ్ వాళ్ళకి. అవునబ్బాయి, ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని ఎక్కడని వెతికేది అంటూ వస్తుంది భాగ్య అప్పుడే. ఏమైంది భాగ్య? ఇదిగోండి మందులు తీసుకొని రమ్మని చీటీ ఇచ్చారు, వెళ్ళి తీసుకొని రండి. సరే ఇలా ఇవ్వు. ఆంటీ ఇలా ఇవ్వండి అంటూ అబ్బాయి తీసుకుంటూ, నేను తీసుకుని వస్తాను, మీరిద్దరు వెళ్ళండి. అయ్యో నీకెందుకు బాబు, ఆయన దగ్గర ఇవ్వండి, తీసుకుని వస్తారు. ఏమంటే నేను తీసుకుని రాకూడదా? కీర్తి నాకు కాబోయే భార్యనే కదా. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్కి వెళ్తాడు. కీర్తి చాలా అదృష్టవంతురాలు కదండి అంటుంది భాగ్య. అవును. అలా ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి కీర్తి గురించి ఆలోచిస్తూనే ఉండడంతో ప్రసాద్ చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం వస్తుంటాయి. అబ్బాయికి ఆ మాటల్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది. కీర్తి ప్రసాద్కి దొరికిన వీధి గురించి. అబ్బాయి వాళ్ళ వీధి పేరే చెప్పాడు ప్రసాద్. కీర్తి అదే వీధిలో దొరికిందని చెప్పారు. అయితే మన వీధిలో ఉండే అమ్మాయేనా కీర్తి? కానీ నాకు తెలిసి అలా ఒక అమ్మాయి కనిపించడం లేదనే మాటనే రాలేదే. మరి ఇంకా వేరే ఎవరైనా అమ్మాయి వచ్చి ఆ స్ట్రీట్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందా? ఇన్ఫెక్షన్ వలన కలరైజేషన్ అయింది అఖిలాష. ఈ మాట సడన్గా అబ్బాయికి గుర్తుకొచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.